బయట వర్షం పడుతూ ఉంటే మా పిల్లలు మమ్మీ ఎగ్ బజ్జీ చిల కోసం ఎగ్స్ బాయిల్ చేసి ఒక గిన్నెలో 1 కప్ శనగపిండి 1 కప్ వాటర్ తీసుకున్నాను. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ చల్లని వాతావరణంలో వేడివేడి బజ్జీలు తింటే అదిరిపోతుంది. ఇప్పుడు చిటికెడు పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ సరిపడా, వేసుకొని కలుపుకోవాలి. ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకుంటున్నాను. మనం 1 కప్ శనగపిండి తీసుకున్నాం కదా, 1 కప్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా జారుడుగా కొంచెం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెడితే మనకు బజ్జీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు అయింది. తర్వాత ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మన ఎగ్ బజ్జీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైందండి. ఎగ్స్ బాయిల్ చేసుకున్నవి తొక్క తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. మన పిండి బ్యాటర్లో ఎగ్స్ వేసుకొని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకోవాలి డిప్ చేసి. ఇలా మరొక వైపు కూడా ఎగ్స్ తిప్పాలి. మనకు ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసేద్దాం వేగాయి. అదే ఆయిల్లో మనం మళ్ళీ ఎగ్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక వైపు తిప్పుకోవాలి. అంతే, మన ఎగ్ బజ్జీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.